మీరు కనికరించి మీరు మాకు అవకాశం ఇచ్చి ఈ సంవత్సరం కూడా నీ సన్నిధిలో కనబడే తరుణం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన దైవ సేవకులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారిని, వారి కుటుంబాలను, వారికి అప్పగించిన సంఘాలను మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని, ఈ సభల నిర్వహణలో ఎంతో ప్రయాస, ఎంతో కష్టం చేసిన ఈ దాసులు డాక్టర్ పిఎం హెన్రీ గారు, వారితో కలిసి ప్రయాసపడుతున్నటువంటి బృందమందరిని బట్టి దేవా నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మాతో మీ సన్నిధి సమృద్ధిని అనుకరించమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. కొంచెం రెండు వైపుల నుంచి శబ్దాలు వినబడతా ఉంటాయి. ఇప్పుడు మీ ఏకాగ్రతకు గొప్ప పరీక్ష. సేవకులకు ఎంత ఏకాగ్రత ఉంటుందో దేవుని స్వరం వినడానికి దేవుడు మనలను పరీక్ష పెట్టినట్టుగా మరి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం సౌండ్ తగ్గుతుందేమో తర్వాత, తగ్గినా మరి ఇలా ఉన్నా మనం ఏకాగ్రతతో దేవుని యొక్క మాటలు వినే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియమైన దేవుని దాసులకు, సేవకులకు మరోసారి నేను వందనాలు చెల్లిస్తూ, ఈరోజు నేను చదివిన వాక్య భాగంలో నుంచి ఒక తలంపును మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. ఆ తలంపు ఏమిటి అంటే, ప్రతికూలమైన పరిస్థితులలో పరిచర్య. ఏంటండి? ప్రతికూలమైన పరిస్థితులలో పరిచర్య. ప్రస్తుతం సేవకులమైన మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అది మనం గ్రహించినా గ్రహించకపోయినా, మనం ఎరిగినా ఎరగకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం పరిచర్యను చేస్తూ మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ భూమి మీద క్రైస్తవ సేవ ఆరంభించబడిన నాటి నుండి నేటి వరకు ఒక రెండు బలమైనటువంటి శక్తుల దాడి ఈ క్రైస్తవ సేవ మీదకు తగులుతూనే ఉంది. టూ ఫోర్సెస్, చాలా భయంకరమైన శక్తులు ఈ క్రైస్తవ సేవ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మతం, మరి ఒకటి ప్రభుత్వం. ఒకటి మతం, మరి ఒకటి ప్రభుత్వం. మొదటి శతాబ్దంలోనే స్థాపించబడినటువంటి క్రైస్తవ సంఘం మీదకు దాడికి దిగింది యూదా మతం. యూదా మతం. ఆ యూదా మతం చేస్తున్న దాడులు నానా రకాలుగా క్రైస్తవ సంఘం మీదకు వచ్చాయి. మరి దానికి తోడుగా నిలిచింది ప్రభుత్వం, అది రోమా ప్రభుత్వం. వారి వల్ల కూడా క్రైస్తవ సంఘానికి చాలా భయంకరమైనటువంటి శ్రమ, హింస తోడైనాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఎంతకాలం భూమి మీద ఈ క్రైస్తవ సేవ జరగాలో అంతవరకు కూడా ఈ రెండు దాడులు క్రైస్తవ సేవ మీద జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు నుంచి మతం, మరోవైపు నుంచి ప్రభుత్వం. ఆ రోజుల్లో ఒక మతం కాకపోతే ఈ రోజుల్లో మరొక మతం. ఆ రోజుల్లో ఒక ప్రభుత్వం కాకపోతే ఈ రోజుల్లో మరో ప్రభుత్వం. ఈ రెండు క్రైస్తవ సేవ మీదకు దాడి చేస్తూనే ఉంటాయి, చేస్తున్నాయి, ఇక చేస్తాయి కూడా. ఎంతకాలం అయితే ఈ సేవ భూమి మీద ఉంటుందో అంతకాలం ఈ ప్రతికూలతలు, ఈ ప్రతిఘటనలు ఈ క్రైస్తవ సేవకు ఉండనే ఉంటాయి. కనుక ఈ స్థలంలోనికి చేరి వచ్చిన దేవుని దాసులైన వారందరూ నాతో కలుపుకొని మనం ప్రభు యొక్క పరిచర్య కొరకు పిలువబడింది ఒక స్మూత్ రోడ్లో ప్రయాణం చేయడానికి కాదు అని ఇప్పటికే మనకు అర్థమైపోయింది. మనం ఈ సేవకు వచ్చింది ఒక పూల పాన్పు మీద పండుకోవడం అసలే కాదు అని కూడా మనకు అర్థమైపోయింది.
అయితే ప్రతికూలమైన పరిస్థితుల్లో మన పరిచర్యను ఫలభరితంగా చేయాలనంటే దానికి ఎన్నో ప్రోత్సాహాలు, దానికి ఎన్నో సూచనలు, దానికి ఎన్నో ఆదరించే లేఖన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనం అక్కడక్కడ ఆయా వాక్య భాగాలు చూస్తున్నప్పుడు ప్రతికూలతల మధ్య పరిచర్య చేసిన వారి యొక్క సేవా విధానాలు చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు అన్నట్టు. సరే, ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేసిన వ్యక్తిని నేను పరిచయం చేసి ఆయన జీవిత అనుభవాలు ఎట్లయితే ఉన్నాయో మనందరి జీవిత అనుభవాలు కూడా అలానే ఉంచుకొని మన పరిచర్యను ఫలభరితంగా చేసుకోవడం అదెంతైనా ఆశీర్వాదకరమని ఎంచి నేను ఈ 3 వచన భాగాలు నేను చదివి నేను వినిపించాను. అందులో నుంచి నేను కొన్ని సంగతులు మీకు పంచుకుంటాను. మనం చదివినటువంటి వచన భాగంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు ఓబద్య. ఓబద్య అనే మాటకు అర్థం యెహోవా సేవకుడు అని అర్థం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియులారా, మనమందరము నిజానికి ఓబద్యాలమే, మనమంతా యెహోవా సేవకులమే. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఓబద్యాలు కనబడతారు. కానీ ఈ ఓబద్య ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి వాడు. ఏమిటి బైబిల్లో ఆయనకున్న ప్రత్యేకమైన స్థానం అంటే, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య తాను పరిచర్య చేసిన వాడు. ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో కూడా చాలా ప్రతికూలతలు ఉన్నాయి. ఏమిటి ఆయన ఎదుర్కొంటున్న ప్రతికూలత అంటే, ఇటు మతస్థులు వారి సరిగా లేరు, యోధా మతం మంచిగా లేదు. అటువైపు పరిపాలన చేస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజైన ప్రియుల ఆహాబు, యెజబెలు వారు కూడా సరిగా లేరు. సేమ్ ప్రాబ్లం. ఈరోజు మనం ఎలాగైతే మతం నుంచి, ప్రభుత్వాల నుంచి ప్రతికూలతలు మన పరిచర్యలు ఎదుర్కొంటున్నామో, ఆహాబు ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా సుమారు ఇదే జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం నుంచి, మరోవైపు నుంచి మతం నుంచి అతనికి ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఎలాగ అర్థవంతంగా తాను సేవ చేసి తన సేవను కొనసాగించుకొని తన తనువును ముగించుకోగలిగినాడో ఆయన జీవితంలోంచి నేను కొన్ని పాఠాలు మీతో చెప్పదలిచాను. సరే, ఈ పాఠాలు మన జీవితంలో అనుభవాలుగా మారిపోతే ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం అర్థవంతమైన సేవను చేసి ప్రభు సన్నిధికి పోయి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థాయికి మనం చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఓబద్య అనుభవాలన్నీ మన అనుభవాలు కావాలని ఆశిద్దాం. మరి అలాంటి అనుభవాలు సంపాదించుకోవడానికి తపన పడదాం. కొన్ని ఉంటాయి ఇప్పటికే, కొన్ని ఉండవు కొన్ని ఇప్పటికీ. ఉన్న వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లించి వాటిలో అభివృద్ధి చెందుదాం. లేని వాటిని మళ్ళీ సంపాదించుకొని ఆ విషయాలలో ఈ అనుభవాలు గడించడానికి ప్రయత్నం చేద్దాం. రెండు వరుసగా నేను కొన్ని సంగతులు చెప్తాను. ఈ యెహోవా సేవకుడు అనబడిన ఓబద్య అన్న పేరు కలిగిన ఈ గొప్ప వ్యక్తి ప్రతికూలమైన పరిస్థితుల్లో తను పరిచర్యను అర్థవంతంగా చేయడానికి గల కారణం, మొదటి మాట, అతను బాల్యము నుంచి దేవుణ్ణి ఎరిగినవాడు. చూడండి, ఆ 12వ వచనం చివరలో ఇలా రాసి ఉంది. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. హీ నో ద లార్డ్ వెన్ హీ వాజ్ యంగ్. అతను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవునిని ఎరిగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం మరొక వ్యక్తిని గురించి ఇలాంటి ఒక మంచి మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతిని కొంత అభినందిస్తూ తిమోతిని స్థిరపరచడానికి ఇలా రాశాడు. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన, చదువుతున్నాను చూడండి. తిమోతికి వ్రాయబడిన, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. చూస్తున్నారా? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా
రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుంచి నీవు ఎరుగుదు. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. ప్రియులారా, ఈ వచనాలు పాత నిబంధనలో ఓబద్య, నూతన నిబంధనలో తిమోతేని గురించి చెప్పబడిన ఈ 2 వచనాలు చూస్తున్నప్పుడు బాల్యము నుంచి దేవుని ఎరిగిన అనుభవం. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఈ అనుభవం ఒకవేళ లేకపోవచ్చు. బాల్యము నుంచి కాదు, ఒక వయసులో దేవుని సువార్త నా దగ్గరకు వచ్చింది, నేను మారు మనసు పొంది రక్షించబడ్డాను అనేటువంటి సాక్ష్యాలు మన దగ్గర ఉండి ఉండొచ్చు. కానీ ఒక విషయం ఈ అనుభవంలోంచి మనం తెలుసుకోవలసింది ఏంటనంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిచర్య కొనసాగించాలనంటే బాల్యములోనే దేవుని ఎరిగిన మనుషులు దేవునికి అవసరం. అది ప్రిన్సిపల్ ఐడియా. బాల్యములోనే దేవుని ఎరిగిన మనుషులు వారి పరిచర్యను సజావుగా ముందుకు తీసుకుని పోతారు. సరే, మన తరములో మనకు బాల్యములోనే దేవుని ఎరిగే అవకాశం మనకి దొరకపోవచ్చు, మనకు దొరకలేదు, కొంతమంది దొరికిందేమో. కానీ సేవకులమైనాం కాబట్టి ఈ రోజున మన కింద ఉన్నటువంటి చిన్న పిల్లలు, మన దగ్గర ఉన్నటువంటి యవనస్తులు వారి బాల్యములోనే దేవుని ఎరుగునట్లుగా, వారి బాల్యము నుంచే దేవుని ఎడల భయభక్తులు కలుగునట్లుగా వారికి మన పరిచర్య అందించగలిగితే ఈ పరిచర్య 10 కాలాల పాటు అది సజావుగా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా సాగిపోతాయి. కారణం, బాల్యములోనే దేవుని ఎరిగిన వారు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పరిచర్యను ముందుకు తీసుకుని పోగలుగుతారు. ఇలా మీతో చెప్తాను, వినండి. అమెరికా దేశంలో ఒక స్థలంలో ఒక సభ ఇలాగే మనం పెట్టుకున్నట్టుగా వార్షిక సభలు జరిగితే 4500 మంది హాజరైనారంట. మరి ఎందుకో నిర్వాహకులకు ఒక ప్రశ్న వేసి సర్వే చేద్దామనిపించింది. ఈ 4500 మందిలో ఏ వయసుల్లో ఎంతమంది ప్రభువులోకి వచ్చారో కౌంట్ చేద్దాము. అప్పుడు ఏ వయసులో ఉన్న వారికి మనం త్వరగా పరిచర్య చేయగలిగితే ఇవ్వండి మన అనేక కాలాలకు ఈ పరిచర్య మనం నిలపవచ్చు అనేది వారు ఆలోచించి నిర్వహించే వాళ్ళకి సర్వే కండక్ట్ చేశారు. సరే, ఈ 4500 మందిలో లిస్ట్ ఇస్తాను, రాసుకోండి. 4500 మందిలో 400 మంది 10 సంవత్సరాల లోపునే ప్రభునందు విశ్వాసం ఉంచారట. ధైర్యంగా చెప్పగలిగారు. బిలో 10 years మేము సండే స్కూల్లో ఉన్నప్పుడే, అంటే మనకి సండే స్కూల్, వాళ్ళకి చిన్న ప్రాయంలోనే వారు ప్రభువుని అంగీకరించినారట. 4500 మందిలో 400 మంది 10 years లోపే వారు ప్రభువుని ఎరిగినారట. ఇదొకటి. మరి కొంచెం లెక్క తీస్తే ప్రియులారా, 10 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఎంతమంది ప్రభువుని అంగీకరించినారు అని సర్వే చేస్తే 600 మంది తేలారంట. నాతో ఉన్నారా మీరంతా? 600 మంది 10 years లోపే, అంటే వింటున్నారా ఈ మాట? ఇవ్వండి, మేము 10 years లోపే మేము ప్రభువులోకి వచ్చినాము అనే వాళ్ళు మరి కొంతమంది నిలబడ్డారు. 400 మంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 10, 600 మంది 10 సంవత్సరాల తరువాత 16 నుంచి 20 మధ్యలో ఎంతమంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు అంటే 1000 మంది సుమారు వచ్చారంట. 1000 మంది సుమారు వచ్చారు. సరే, మరి 24 సంవత్సరాల వయసులో, అంటే 20 నుంచి 24 మధ్యలో ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 36 మంది మాత్రమే వచ్చారట. ఆ సర్వేను బట్టి ఏం చెప్పినారంటే దేవుని ఎరగడానికి సరైన వయసు వినండి, బిలో 13. ఏమండి, ఆ చిన్న ప్రాయంలోనే ప్రభువుని నమ్మితే వారు ఏమండి సజావుగా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఏమైనా వ్యతిరేకతలు వచ్చినా ప్రభు పరిచయం నిలిచి వారి పరిచర్యను ముందుకు తీసుకుని పోగలుగుతారు. ఇక్కడ ఓబద్య చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాడు. బైబిల్ స్టోరీ తెలిసిన మీకు బాగా తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా తన పరిచర్యను సజావుగా తీసుకుపోవడానికి గల కారణం అతని బాల్యము నుంచే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు ఒక విషయం మీతో చెప్పాలి. FIGC పరిచర్యలో మనమంతా సేవకులమైతే మన తరువాత ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు పెరుగుతాయి. ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు పెరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ దేశంలో. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిచర్యలు, మన సంఘాలు దాని ద్వారా సేవ జరగాలనంటే మన ఎవరి మీద ఎక్కువ మన టైం, ఎవరి మీద మన ఎక్కువ ఎనర్జీ,
ఎవరి మీద మన యొక్క వర్డ్ వాక్యం ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ రోజున చాలా విచారకరమైన విషయం ఏమండి, మనం ఆదివారం వాక్యం చెబుతున్నాం, లేకపోతే సంఘ ప్రార్థన కూడికల్లో వాక్యం చెప్తున్నాం, అడు తర్వాత వినడు ఒక బైబిల్ స్టడీలో వాక్యం చెప్తున్నాం. కానీ మన ముందు ఈ పరిచర్య చాలా కాలం వరకు సాగిపోవడానికి ఎవరి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే, ఏం ఇన్వెస్ట్ చేయాలి? మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. అలాగనే స్నేహితులారా, మన సమయంతో పాటు మన ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి, మన ఎనర్జీని మనం ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న వాక్యాన్ని మనం పెట్టుబడిగా పెట్టాలి. ఇవన్నీ పెట్టుబడి పెట్టవలసి ఉండగా వీటన్నిటిని మనం ఇలా వేటి మీదనో మనం వెచ్చించి మన కళ్ళ ముందు కనబడుతున్న చిన్నపిల్లలు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి యవనస్తులను అదేదో సండే స్కూల్ టీచర్ చూసుకుంటారు, అదేదో ఏమండి యవనస్తుల కూడికలో యవనస్తులు ఏదో చూసుకుంటారు అని చెప్పి విస్మరించి మనం ఉండటం అది చాలా దురదృష్టకరం అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఒక మాట చెప్తా వినండి. మన ముందున్న యవనస్తులు, మన ముందున్నటువంటి చిన్నపిల్లలు, వారి కొరకు మన సమయాలు, మన వాక్యాలు, మన శక్తి, మన బలం ఏమీ వెచ్చించకుండా వారిని అలాగే ఎవరి చేతిలో విడిచిపెడదాం. వైపుణ్యం ఉన్నవాళ్ళు, వరం ఉన్నవారు వారి పరిచర్య చేస్తారు, చేయనిద్దాం. కానీ దేవుని సేవకులుగా వారి కొరకు మనం చేసే ఆలోచన ఎంత అన్నది ఒక పెద్ద ప్రశ్న. మీరు నాతో ఉన్నారని అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిచర్య సాగాలి అనంటే బాల్యము నుంచే దేవుని ఎరిగిన వారు ఈ తరానికి కావలసి ఉంది. మనం ఎరిగాం, సేవ చేసాం, భక్తి చేసాం, చాలా బాగున్నాం, సంఘాలు చూసుకున్నాం, సంఘాలు కట్టాం. వాట్ ఈజ్ నెక్స్ట్? తరువాత తరానికి ఏంటి, తరువాత రోజులకేంటి అన్న ప్రశ్న ఈ ప్రతికూలమైన వాతావరణాల మధ్య మనం ఆలోచించకపోతే ఇక ఆలోచించినోడు ఎవడూ లేడు. కనుక మనం ఆలోచించక ఇవ్వండి మన దారిని మన సుఖాలతో, మన సంతోషాలతో పరిచర్య చేసుకుంటూ పోయి ఇవ్వండి మరో తరానికి, మరొక జనరేషన్ గురించి, ఈ పరిచర్య గురించి ఆలోచించకపోతే వారిని ఏమంటారు అంటే నేరం చేసినోలే అంటారు. ఇవ్వండి ఒక ఆయన అన్నాడు, సంఘములో ఉన్నటువంటి యవనస్తులు, చిన్నపిల్లలు బాల్యములోనే దేవుణ్ణి ఎరిగినట్లుగా చేయకుండా సేవ చేసే వాళ్ళను వీళ్ళు ఆధ్యాత్మిక నేరస్తులు అనాలంటే, స్పిరిచువల్ క్రిమినల్స్. ఈ రోజున సేవకులే స్పిరిచువల్ క్రిమినల్స్ అంటే, ఆధ్యాత్మిక నేరస్తులు. నేరస్తులు ఏం చేస్తారు? మీకు వినబడ్డా చాలాసార్లు అరిశారు మీ ముందు. నేరస్తులను ఏం చేస్తారు? ఉరేసి చంపుతారు. ఏమండి, ఈ ప్రతికూలమైన పరిస్థితులు రోజులోకి పెరుగుతున్నాయి మన దేశంలో, మన ప్రాంతాల్లో. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏమండి ప్రభు యొక్క పరిచర్య సజావుగా సాగడానికి మరొక జనరేషన్ ప్రిపేర్ చేయవలసినటువంటి పెద్దలం, ఏమంటే వయసు ఉన్న సేవకులు చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని పరిచయలో నెగ్లెక్ట్ చేసి వారి మీద మన కాన్సన్ట్రేషన్ లేకుండా, వాళ్ళ మీద మన సమయం ఖర్చు పెట్టాం, వాళ్ళ మీద మన బలం ఖర్చు పెట్టాం, వాళ్ళ మీద మన దగ్గర ఉన్న వాక్యం ఖర్చు పెట్టాం, ఏదో సాగుతుందిలే అని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ఆధ్యాత్మిక నేరస్తులం అవుతాం, స్పిరిచువల్ క్రిమినల్స్ అనబడతాం. ఒక మాటలో చెప్పాలంటే మన ఉరేసి చంపాలి ఒక్కొక్కడిని, మనలందరినీ ఒక్కొక్కటి ఉరేసి చంపేయాలి. ఎందుకనంటే క్రైస్తవ సేవకు సంఘానికి పెద్ద కీడు ఎవరి వల్ల జరుగుతుందంటే మన వల్లే జరుగుతుందేమో అనేటువంటి స్పృహ, ఆ భయం, ఆ గిల్ట్, ఆ దోషారోపణ మన హృదయాలకు పట్టకపోతే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్యను మనం ముందుకు తీసుకుని వెళ్ళలేం. ఎంత ప్రతికూలమైన పరిస్థితి ఇవ్వండి ఈ రోజుల్లో చూస్తున్నామనంటే, వింటున్నారండి, దేవుని వాక్యం మన వాళ్ళకేదో మనం చెప్పుకుంటున్నాం, మీదకి వచ్చేస్తున్నారండి, ఆపండి అంటున్నారు. ఆపేయండి, మేము వినలేం, మీరు చెప్పకూడదు, మీరు ఆపండి అంటున్నారు. వినండి ప్రియమైన స్నేహితులు, ఈ మధ్యకాలంలో నేను డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్లోనండి నేను ఎన్ని ఎదుర్కొన్నానో చెప్పలేను. నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతా మా బ్యాచ్ చేయలేండి, నా మీదకి వచ్చి పడ్డారు. అందుకని పోలీసులు అన్నారు, నువ్వు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే నీకు ఫోటో ఇవ్వద్దని చెప్పి అన్నారు. ఫోటో ఇవ్వద్దంటే మన వాళ్ళు ఫోటో ఇవ్వద్దండి మేము వస్తాంలేండి అని అంటే, లేదండి ఫోటో ఇవ్వండి అంటున్నారు. మా ఏమండి ఎస్పీ ఆఫీసులు అంటున్నా, మీ ఫోటో ఇవ్వకుండా పొండి, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తే మీ వెనకాల పడేలా ఉన్నారు వీళ్ళంతా. మీరు ఏ ఊరు వెళ్తే మీ వెనకాల వస్తారు. మొత్తానికి 8 స్థలాలకు వచ్చినారండి డిసెంబర్ నెల అంతట్లో.
అసలు శ్రీకాకుళం మెడికల్ 13 సంవత్సరాలుగా నేను అక్కడ క్రిస్మస్ కండక్ట్ చేస్తుంటాం. మెడికల్ స్టూడెంట్స్కి, స్టాఫ్ నర్సులకి, డాక్టర్లకి ఇలా వాక్యం చెబుతున్నాను. ఒక 2 నిమిషాల్లో ముగించబోతున్నామనే సమయానికి మొత్తం వచ్చారు. పైన పెంచి కిందకు లాగితే దేవుని మహాదయని బట్టి గ్యాప్ ఉంది కనుక బతికారు. కానీ ముందున్న వాళ్ళ కాళ్ళ మీద పడి ఉంటే కాలు ఇరుక్కుని కొంతమందికి పైకి వచ్చా ఫ్లెక్సీ పీక పడేశారు. వీళ్ళ మీదకి వస్తున్నారు, అరుస్తున్నారు. నేను నిబ్బరండి ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నారు అంటే ఆడికి అర్థం కావట్లా. ఏదో చేద్దామని వస్తున్నారు. ఏమండి 8 స్థలాల్లో ఫేస్ చేశానండి ఈ డిసెంబర్ నెలంతట్లో. అంటే మనం ఎంత ప్రతికూలమైన ఏమండి జోన్లోనికి మనం వెళ్ళిపోతున్నామో అనేది సేవకులంగా మనం అర్థం చేసుకుని ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్యను సజావుగా ముందుకు తీసుకుపోవాలంటే బాల్యము నుంచి దేవుని ఎరిగిన ఓబద్యాలు అంటే అవసరం ఈ తరానికి. ఆ ఓబద్యాలు ఎక్కడ తయారవుతారంటే నీ దగ్గర తయారవ్వాలి, నా దగ్గర తయారవ్వాలి. ఏ సేవకుడైతే పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తాడో పరిచర్యలో, ఏ సేవకుడైతే పరిచర్యలో యవనస్తులు నెగ్లెక్ట్ చేస్తారో వీరు ఆధ్యాత్మిక నేరస్తులు అని అనుకోవడమే మంచిది. ఎందుకంటే క్రైస్తవ పరిచర్యకు వీళ్ళు చాలా ద్రోహం చేసినటువంటి సేవకులుగా వారు పరిగణించబడతారని మీరు దయించి గమనించాలని కోరుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది మొదటి మాట. ఓబద్యా దగ్గర కనబడిన మొదటి అనుభవం, నీ దాసుడైన నేను బాల్యము నుంచి యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడు. He know the Lord in his youth. ఆయన బాల్యములోనే అతను దేవుని ఎరిగిన వాడు. అందుకే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నేను చెప్పనా, అటు జుడాయిజంలోనేమో విగ్రహారాధన వచ్చేసింది, వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి యోధా మతంలోనేమో భయంకరమైన వేషధారణ వచ్చేసింది, ఆ యోధా మతంలోనే భయంకరమైన వ్యభిచారము వచ్చేసింది. ఆ యెజబెలు పుణ్యం అని మతంలోనికేమో విగ్రహారాధన వచ్చింది, మతంలోనికేమో వేషధారణ వచ్చేసింది, మతంలోనికేమో వ్యభిచారం వచ్చేసింది. అటు మతంలో సమస్య, ఇటువైపు పరిపాలన చేస్తున్న ఆహాబు ఏమంటే దేవుని ప్రవక్తల మీదకు వాడు దాడి చేస్తుంటే ఇది ప్రభుత్వం వైపు నుంచి సమస్యలు, ఇటు మతము నుంచి సమస్యలు, మధ్యలో యెహోవా సేవకుడు. ఆ రోజున ఓబద్యా, ఈ రోజు నీవు అంతే. ఈ రోజు నేను ఒకవైపు ఒక మతం మనల్ని ఇబ్బంది పెడుతుంది, మరోవైపు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఈ రెండిటి మధ్య ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మన సేవను మనం సజావుగా తీసుకుని పోవాలి అని అంటే మన పరిచర్యలో, మన కుటుంబాలలో బాల్యము నుంచే యెహోవాను ఎరిగిన వారు అవసరం. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు చెప్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది. 18వ అధ్యాయం 3వ వచనం చివరి, ఆహాబు తన గృహనిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై. తర్వాత మళ్ళీ 12వ వచనం అడుగుని చూడండి. మళ్ళీ నీ దాసుడైన నేను బాల్యము నుంచి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే అతను ఏమంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఇక్కడ ఒక విషయం చెప్పి కొంచెం లోపలికి వెళ్తాను. భయభక్తులు అనే మాట సేవకులంగా చాలా సార్లు మనం చదువుకుంటాము, చాలా మందికి చెబుతాము. కానీ భయము, భక్తి మన వాళ్ళని లేక మనల్ని ఏం చెయ్యాలో ఒక 2 తలపులు చెప్తాను వినండి. భయం ఏమి చెయ్యాలనంటే పాపం యొద్ద నుంచి మనల్ని పారిపోయేలా చెయ్యాలి. నాకు దేవుని ఎడల భయం ఉంది అంటే ఆ భయము మనలను పాపం యొద్ద నుంచి పారిపోయేలా చెయ్యాలి. ఒకవేళ భక్తి మన దగ్గర ఉంది అనే మాట నిజమైతే భక్తి మనలను దేవుని యొద్దకు నడిపించేలా చెయ్యాలి. పాపం యొద్ద నుంచి పారిపోయేలా చేయవలసింది దేవుని ఎడల భయం. దేవుని యొద్దకు మన దగ్గరగా తీసుకుని వచ్చేది దేవుని ఎడల భక్తి. ఈ రెండు మిస్ అయితే ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మన పరిచర్యను సజావుగా కొనసాగించడం అది దుర్లభమే అవుతుంది. సరే, సేవకులైన మీకు యెహోవా యందు భయభక్తుల గురించి ఎన్నో విషయాలు మీకు తెలుసుంటాయి. కానీ క్రమం వచ్చింది కానీ కొన్ని సంగతులు చెప్తాను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ భయభక్తులు కలిగినటువంటి అనుభవం మనకు ఏమి తీసుకుని వస్తుందో బైబిల్లో స్పష్టంగా చాలా స్థలాల్లో చూస్తాం. అవసరానికి కొన్ని సంగతులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో చూడాలని మీకు మనవి చేస్తున్నాను. ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం, ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం
నేను 29వ వచనం చదువుతాను చూడండి. అన్ని రెఫరెన్స్లు రాసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఉన్న ప్రయోజనం, సేవకులుగా ఏమి పొంది ఈ పరిచర్యలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 29వ వచనం చూడండి. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఈ వచనంలో ఈ మాట గమనించండి. నిత్యము క్షేమము కలుగునట్లు, నిత్యము క్షేమము కలుగునట్లు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి దేవుని వలన నిత్యము క్షేమము అనుభవించినట్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అది మేలు. ఆ భయం చేత పాపము నుంచి పారిపోతూ, ఆ భక్తి చేత దేవుని సమీపంగా వస్తూ భయభక్తులు నిలిపి ఉండడం అది మనకు అత్యవసరం. ఇలా ఒక్క విషయం మీతో చెప్తాను, వినండి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని ఎడల భయభక్తులు మనం కలిగి ఉంటున్న, ఉదాహరణ భయము కలిగి ఉంటున్నప్పుడు అది స్లావరీ ఫియర్ అనగా ఒక దాసుడు యజమానికి భయపడుతున్న భయం కాదట, అది ఉండకూడదు. దేవుడు మనల్ని తన కుమారులనుగా ఇవ్వండి, స్త్రీలను కుమార్తెలుగా చూస్తున్న కారణం చేత ప్రేమతో భయపడాలి తప్ప నేను దాసుడును, అతని యజమాని నాకేదో చేసేస్తాడు అనేటువంటి ఫాల్స్ ఫియర్, తప్పుడు భయంతో మనం బ్రతకూడదు. స్లేవ్స్ ఫియర్ అది మనకు మంచిది కాదు. ఆయన మన తండ్రి, మనమైన కుమారులము కుమార్తెలం, ఆయన సేవ చేస్తున్నాం కనుక ఆయన ఎడల భయం అది పాపం యుద్ధ నుంచి మనల్ని దూరంగా జరిగించేలా చేస్తూ దేవుని సమీపంగా వచ్చేలాగా ఆ భక్తి మనకు సహాయపడుతుంటే మనకు, మన కుటుంబాలకు, మన సంతతికి దొరికేది వినండి ప్రియమైన స్నేహితులారా, నిత్యము క్షేమం. ఏంటంటే నిత్య క్షేమం, నిత్య క్షేమం. మీరు దేవుని ఎడల భయభక్తులు అనే మాట అధికంగా చదివే పుస్తకం మనం ఎరుగుదాం, అది సామెతల గ్రంథమే. వరుసగా కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. ఈ ప్రతిఫలాలన్నీ, ఈ రిజల్ట్స్ అన్ని మనందరి సేవా జీవితంలో అనుభవించడం అది ఎంతైనా ప్రయోజనకరం. వరుసగా చెప్తాను రండి. మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం ఇలా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అన్నాడు. తెలివికి మూలం. ఈ రోజున పరిచర్యలో మనకు కావలసింది తెలివి, నాలెడ్జ్. వినండి ప్రియమైన స్నేహితులారా, బైబిల్లో తెలివి అది మధ్యస్థం. ఇలా చెప్తాను వినండి. తెలివి క్షమించండి, అది ప్రాథమిక విషయం. తెలివి కలిగిన తర్వాత గ్రహింపులోనికి రావాలి, గ్రహింపు కలిగిన తర్వాత జ్ఞానంలోనికి రావాలి. అసలు దేవుని ఎడల భయభక్తులే స్టార్టింగ్గా మనకి ఇచ్చేది ఏంటనంటే తెలివి. తెలివి అంటే, నాలెడ్జ్ అంటే అక్యూములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనగా వాస్తవాలను మనం సమకూర్చుకోవడమే తెలివి. ఆ వాస్తవాలను సమకూర్చుకున్న తర్వాత, సత్యాలను సమకూర్చుకున్న తర్వాత ఎసిమ్యులేటింగ్ ద ఫ్యాక్ట్స్ అంటే ఆ సత్యాలను జీర్ణించేసుకోవాలి. అది అండర్స్టాండింగ్, గ్రహింపు, వివేకం అయిన తర్వాత యాక్ట్ ఆన్ ద ఫ్యాక్ట్ అనగా తెలిసిన సత్యం మీద జీవించడమే అది జ్ఞానం. జ్ఞానం అంటే విషయాలు తెలిసినంత మాత్రాన జ్ఞానం ఉన్నట్టు కాదు. విషయాలు తెలియటం అది తెలివి, దానిని గ్రహించడం అది వివేకం, ఆ ఎరిగిన సత్యాల మీద జీవించడం అది జ్ఞానం. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివితో ఈ రోజున పరిచర్యను చేయవలసిన ఆవశ్యకత ఉంది. నిత్యమైన క్షేమానికి బేస్ ఏంటనంటే ఆయన భయభక్తులే. ఈ రోజున తెలివి కలిగి ఉండి మన సేవ చేయడానికి బేస్ ఏంటనంటే యెహోవా యందు భయభక్తులే. నేను చివరికి వచ్చినప్పుడు చెప్తాను, మనకు తెలివి ఎంత ఉందో వినండి. మనకు నిత్యం క్షేమం ఎందుకు కలగటం లేదో, లేకపోతే మన దగ్గరున్న భయభక్తులు ఏంటో తర్వాత చూద్దాం. కానీ మూడో సంగతి చెప్తాను రండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమి రాస్తుందో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే అన్నాడు. వింటున్నారా అండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడట. విసర్జించే చెడు లోపల నుండి తయారవుతుంది, విసర్జించవలసిన చెడు లోపల తయారయ్యేది, అసహించుకోవలసిన చెడు బయట ఉండేది. ఇలా మీతో చెప్తాను వినండి. మనం 3 రోజులు తిన్న తర్వాత లోపల అక్యూములేట్ అయ్యే లేక లోపల సమకూర్చబడేటువంటి పేడ, మానవ పేడది విసర్జించాలి. దీన్ని మనమే అసహించుకో, మన పొట్టలోనే ఉంది.
నిన్న 3 రోజులు తిన్న భోజనం ఏమంటే దాని వల్ల వచ్చినటువంటి ఏమంటే కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అవన్నీ మన రక్తంలో మన శరీరంలోకి వెళ్ళాక మిగిలిపోయిన పేడ అది విసర్జించవలసింది మన పొట్ట. అది మన పెద్ద అసహ్యం అనిపించలా, కానీ అది బయటపడిన తర్వాత అది ఏమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది. లోపల ఉన్న చెడును విసర్జించాలి, బయట ఉన్న చెడును అసహించుకోవాలి. ఈ రెండు ఎవరికి ఉంటాయనంటే యెహోవా యందు భయభక్తులు కలిగినోడికే. అక్కడ యోబు చెడుతనాన్ని విసర్జించాడు, ఇక్కడేమో సొలొమోను చెప్తున్నాడు చెడుతనాన్ని మీరు అసహించుకోనండి. ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో మన హృదయాలలో చాలా చెడు తయారవుతుంది. 13 రకాల చెడులు లిస్ట్ అవుట్ చేశాడు యేసు ప్రభు మాటల్లో. ఈ 13 రకాల చెడులను విసర్జించాలి. మన హృదయంలో పుడుతున్న చెడు ఎప్పటి చెడు విసర్జించడం మన చేత కాకపోతే, అది లోపల నిలిచి ఉండిపోతే, వింటున్నారా, లోపల తయారైనటువంటి హ్యూమన్ డంగ్, మానవ పేడ ఎప్పటిదప్పుడే మనం విసర్జించకపోతే మనకు మలబద్ధకం అనే రోగం ఎలా వస్తుందో, ఈ రోజున మన సంఘాలలో సేవకుల్లో చాలా మంది చూస్తే వీళ్ళకి ఆధ్యాత్మిక మలబద్ధకం అనే రోగం వచ్చింది. చాలా స్పిరిచువల్ కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నారు. ఎప్పుడు చెడునప్పుడు విసర్జించడం చేత కావడంలా అలానే లోపలించుకుంటే వీళ్ళకి ఆధ్యాత్మిక బలబద్ధకం అనే రోగంతోనే వారు బాధపడుతూనే బ్రతుకుతా ఉన్నారు. స్నేహితులారా, వినండి ఈ మాట. విసర్జించడానికైనా అసహించుకోవడానికైనా కావలసింది యెహోవా యందలి భయభక్తులే. ఇలా మీతో చెప్తాను. మరి బయట ఉన్న చెడు అసహించుకోవడం ఏంటి అంటే, బయట మనకు బోల్డంతా ఏమంటే చెడులు కనబడతా ఉన్నాయి. ఉదాహరిస్తాను, వినండి. లంచగొండితనం, అది బయట ఉన్న చెడు, దాన్ని అసహించుకోవడం రావాలిగా. సేవకులు మనకు అది అసహించుకోవడం రావాలిగా. అలాగనే బయట ఉన్న చెడు కులతత్వం, దీన్ని అసహించుకోవడం మనకు రావాలిగా. అలాగనే బయట ఉన్న చెడు వరకట్నం, దీన్ని అసహించుకోవడం రావాలిగా. కానీ మన కర్మేంటో కానీ అసహించుకోవడం మాట ఏమో కానీ దాన్ని మనమే ముందు ఆజ్యం పోసినట్టు. లంచగొండితనాన్ని అసహించుకోవలసిన మనం ఏమంటే ఏదో ఆఫీసుకు పోయి ఏదో పనికి వెళ్తే, సార్ నా పని కొంచెం చెయ్యండి, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని అడగడంలా ముందు నువ్వే చెప్తున్నావు. ఆడే ముందు అడగడంలా ముందు మనమే చెప్తున్నాం. అరే, అసహించుకోవలసిన చెడును అసలు మనమే ఆరంభం చేస్తున్నట్లు మాట్లాడుతుంటే వింటున్నారండి. అలాగే లోకములో కనబడుతున్న కులతత్వం అది అసహించుకోవాలి, కానీ మనమే దానికి ఏమంటే ఆజ్యం పోస్తున్నట్లుగా. నేను కొన్ని సంఘాల్లో చూస్తుంటాను, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తేనట అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, సంఘ కాపరి అడుగుతున్నారు, మీరు ఏ ముట్లు అని. ఈ ముట్లు గోలేంటో, ఏ ముట్లో వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అనుకోండి. మీ ఇంటి పేరేంటి? ఇంటి పేరు కూడా చెప్పినా అర్థం కాలేదు. మీ బంధువులు ఊర్లు ఎవరైనా ఉన్నారా? ఎట్లో గట్లా మొత్తానికి ఏం తెలుసుకోవాలన్నమాట, వాళ్ళ కులం తెలుసుకోవాలి. ఆ కులమును బట్టి వాడితో మన సంబంధాలు ఏ మేరకు ఉంచుకోవాలో చూసుకోవడం లెక్కలు కట్టేస్తున్నారండి సంఘాల్లో. అరే, ఈ కులతత్వం అనేది నేను అసహించుకోవలసిన చెడు అనుకోవడంలో ఎందుకు? భయభక్తులు లోపించి. భయభక్తులు ఉంటే ఆ చెడును అసహించుకోవాలి కదా. అలాగనే వరకట్నం అనేది ఉంది, దాన్ని అసహించుకొని గట్టిగా చెప్పవలసిన మనమే. ఏమండి, నేను అప్పుడప్పుడు అంటున్నాను, టీవీని అయినోడ మనకంట నయం. ఏమన్నాడనంటే, కట్నం అడిగిన వాడు గాడిద. ఇలాంటివి బాగా తెలుస్తాయి మనకి. కట్నం అడిగినోడు గాడిదైతే మరి ఇచ్చినోడు ఎవడో అడ్డగాడిదేమో. మరి మధ్యలో మనలాంటి వాళ్ళు ఉండి ఇప్పించేస్తున్నాం కదా. అడ్జస్ట్ అయిపోండి బ్రదర్, 3 ఇవ్వగలరంట. మీరు 5 దగ్గర కూర్చుంటే అట్లా 3తో అడ్జస్ట్ అయిపోయింది అని ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మొత్తాన్ని మధ్య నుండి ఒప్పించేస్తున్నాయి. మరి మనం ఎవరు అంటారు? కంచర్ గాడిదలు మేము. మొత్తానికి క్రైస్తవ సంఘం నిండా ఏమనుకోకండి ఇలాగన్నానని, క్రైస్తవ సంఘాల నిండా ఏమంటే మా వైపు ఇది బూత్ అంటారు కానీ ఇదేం బూతేం కాదు. అందరూ గాడిదలైతే ఆ గాడిదలో పుట్టిన పిల్లల్లాగా పనిచేసుకుని పోతే ఎవర్రా క్రైస్తవ సంఘాలు ఉన్నారంటే గాడిద కొడుకులు ఉన్నారట. అడిగినోడేమో చెప్పరే గాడిద, ఇచ్చినోడేమో అడ్డగాడిద, ఇప్పించిన మనమేమో కంచరగాడిద. మొత్తం సంఘాల నిండా ఎవరున్నారు? గాడిద కొడుకులు ఉన్నారు. ఇలాగంటే ఒళ్ళు మండుద్ది. అరే, అసహించుకోవలసిన చెడును అసహించుకొని సంఘానికి నేర్పించి, అమ్మా దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇది మన జీవన వైఖరి అని నేర్పించడం మానేసి మనమే దానికి ఆజ్యం పోసి ఏమంటే మండిస్తూ ఉంటే అసలు భయభక్తులు ఎక్కడున్నట్టండి? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, భయభక్తులు నిత్యమైన క్షేమాన్ని తెస్తాయి. భయభక్తులు సేవలో మనకు తెలివిని పుట్టిస్తాయి.
భయభక్తులు మనలో ఉన్న చెడును విసర్జించేలా చేస్తాయి. భయభక్తులు మన చెడుతనాన్ని అసించుకునేలా చేస్తాయి. ఇదేనా భయభక్తులు కలిగి యెహోవా సేవకుడా? ఓ ఓబద్య, నేను మీ అందరిని ఓబద్యాలు అంటున్నాను ఈవేళ ఉదయం. నేను ఓబద్య అంటేనే యెహోవా సేవకుడు అని అర్థం కాబట్టి ఇక్కడ నా ముందు కూర్చున్న అందరూ ఓబద్యాలే. ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిచర్య చేసే ఓబద్యాలం మనం. ఆ రోజున ఆయన, ఈ రోజు మనం. మరి ఆయన బాల్యము నుంచి భయభక్తులు కలిగి ఉన్నవాడైతే నేను భయభక్తులతో దేవుని సేవిస్తున్నానని అంత సంతోషంగా అతను చెప్పగలుగుతుంటే, ఇక్కడ సేవకులుగా కూర్చున్న మనకు దేవుని ఎట్లా భయభక్తుల మాట ఏంటో ఇది మనం ఆలోచించుకోవాలి. సరే, మరో సంగతి చెప్తాను. ప్రియులారా, ఇలా రాసింది 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10:27 ఏముందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటట? చూడలేదా మీరు వాక్యం? దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయువు అంటే ప్రభు పరిమితిలో ఎంత వయసు అయితే ఇచ్చాడో ఆ వయసును మనం ఏమి డోకా లేకుండా వాడుకొని భూమి మీద పరిచయం చేయడమే లాంగ్ లైఫ్. ఏమంటే ప్రభు పని కొరకు ఏమంటే ఒక లాంగ్ లైఫ్, ఒక దీర్ఘాయువు కలిగి బ్రతకడం, అది భయభక్తుల వల్ల కలిగే ఆశీర్వాదం అంట. మరొక 2 పేజీలు తిప్పండి, చూపిస్తాను. 14వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తారా? 26-27 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమి పుట్టించును? బహుధైర్యం పుట్టించును. ఈ రోజున ప్రతికూలమైన పరిస్థితుల సేవకుల మీదకి వస్తున్న భయం వేస్తా ఉంది. నిజంగానే ఉన్నమాట చెప్తున్నాం. మన దేవుని ఎడల కలిగి ఉన్న భయభక్తుల మాట ఏంటి? ఎందుకో ఎక్కడో భయపడాల్సిన పరిస్థితులు మన మీద ఎందుకు దాడి చేస్తున్నాయా అనిపిస్తుంది. ఏమంటే వింటున్నారండి? ఇదొకటి. నిత్యమైన క్షేమం, తెలివి, చెడుతనాన్ని విసర్జించడం, చెడుతనాన్ని అసహించుకోవడం. వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? అటు తరువాత మనం ధ్యానం చేసే దీర్ఘాయువు, ఇప్పుడు చదివిన వచనంలో ధైర్యం. ఇవన్నీ సేవకుడు కావలసినటువంటి, వినండి ప్రియులారా, రిసోర్సెస్. ఇవన్నీ లేకుండా ఏం సేవ చేస్తామండి? సేవలో ఇవేమీ లేకుండా మనం ఏం సేవ చేస్తాం మనుషులకు? వినండి ప్రియ, ఇంకొక విషయం చెప్తా. పక్కన కింద వచనం చూడండి, 27వ వచనంలో ఏమండి? ఇలా రాసి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటట? అది జీవపు ఊట. జీవపు ఊట. ఏమండి? ఒక సేవకుడు అంటే ఆయన ఒక జీవపు ఊట. ఆయన జీవితంలోంచి చాలా విషయాలు మేము గురువులుకోవచ్చు, లేక తోడుకోవచ్చు అన్నట్టుగా మన ఆధ్యాత్మిక జీవితం ఉండవలసి ఉంది అని ఎవడి వచనం నేర్పిస్తా ఉంది. అంత ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఒకవైపు మతం, మరోవైపు ప్రభుత్వం నలిపేస్తున్నటువంటి రోజుల్లో, అంత ప్రతికూలమైన పరిస్థితుల మధ్య అంత చక్కగా అతను సేవ చేసుకుని వెళ్ళిపోవడానికి గల కారణం బాల్యములోనే దేవుని ఎరిగిన వాడు మొదటి అనుభవం అయితే, అతను జీవించిన కాలంలో యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని అన్నాడు. ఈ రోజున సేవకులమైన మనకు అది అవసరమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇది 2వ సంగతి. 3వ సంగతి చెప్తాను చూడండి. 3వ సంగతి 12వ వచనంలో అడుగుని ఇలా రాసి ఉంది, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు బాల్యము నుండి అనే మాట అప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తున్నాడు అన్నమాట. సిన్స్ మై చైల్డ్హుడ్, నేను చిన్న పిల్లవానిగా ఉన్న నాటి నుంచి, నేను బాల్యము నుండి నేటి వరకు నేను యెహోవా యందు భయభక్తులు కలిగి నేను సేవలో ఉంటేని. ఇది నాకేమి నేర్పిస్తుందనంటే, అతను నమ్మకముగా దేవుణ్ణి వెంబడించాడు. ఫెయిత్ఫుల్ ఫాలోవర్. నమ్మకముగా అతను ప్రభువుని వెంబడించేవాడు బాల్యము నుండి నేటి వరకు. ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు కూడా ఇలాంటి సాక్ష్యమే ఒక స్థలంలో ఇవ్వడం భలే స్పష్టంగా మనం చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనంలో ఏమండి, నాటి నుండి నేటి వరకు. కొంతమందికి నాడు సంగతి బాగుంటుంది, నేడు సంగతి బాగోటంలా. సేవకు వచ్చిన నాడు సంగతి చాలా బాగుంటుంది, నేడు సంగతి బాగుండడంలా. అందుకనే వీళ్ళు ఎప్పుడు మాట్లాడిన ఏమంటారంటే ఆ రోజుల్లోనండి అంటారు. ఏ రోజుల్లోని? నేను చాలాసార్లు చెప్పాను FIGC సేవకులందరికీ, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ పరిచర్యకు కొలమానం భూతకాలం కాదు, వర్తమాన కాలమే. నాడు ఎలాగున్నామో చెప్పి మురిసిపోకండి, నేడు ఎలాగున్నామో చెప్పుకోగలగండి. నా మాట అర్థమైంది అనుకుంటాను. నాడు ఎలాగున్నామో చెప్పుకొని మురిసిపోకండి, నేడు ఎలాగున్నామో చెప్పండి. నేటి వరకు నువ్వు ఎట్లుంటవి నాట నుంచి?
పౌలు ఈ మాట అన్నాడు, చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది, వింటున్నారా సేవకుడుగా, అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నేను నిలిచి ఉంటిని. ఏంటండి, నేటి వరకు నేను అలాగే నిలిచి ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకొరకు పిలిచినాడో, ఏ పని చేయడానికి నాకు సామర్థ్యం ఇచ్చాడో, నా ముందు ఆయన ఉంచిన సేవాక్షేత్రాలు, సేవా పొలాలేంటో, ఆయన నా కొరకు తెరిచిన ద్వారాలేంటో, అందులోనే పోయి నేను చేస్తున్న పనిలో నాట నుంచి నేటి వరకు అలానే నేను నిలిచి ఉన్నాను. సేవకులైన అన్నయ్యలు, తమ్ముళ్ళు వినండి. కొంతమంది సేవకుల జీవితంలో ఆ రోజుల్లోనండి అంటారు. మా వైపు వాడే మోటు సామెత చెప్తుంటాను అప్పుడప్పుడు. తాతల్లా నేతులు తిన్నామని ఇప్పుడు మూతుల వాసన చూస్తే వచ్చేది నేతి కంప కాదు, పాసి కంప వస్తుందిరా పాసిమహమోడా. నా తాతలనాడు మాటలు చెప్పేసుకుని బతికేయద్దు. ఆ రోజుల్లోనండి అనద్దు. ఈ రోజు నువ్వు ఎట్లా నిలిచున్నావో చెప్పు. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. నాట నుంచి నేటి వరకు దేవుని సహాయం వలన సేవకునగా నేను ఇలాగే నిలిచి ఉన్నాను. ఈ రోజున వినండి, ఓపత్యాలు లాంటి వాళ్ళమే అయితే మనం ఎలాగ వేటి విషయాలలో సేవకులుగా నిలిచి ఉండడం అది ఆవశ్యకమో, అది తప్పనిసరో నేను చెప్తాను. ఇవన్నీ రాసుకుని మళ్ళీ మీరు ధ్యానం చేయగలిగితే కూడా చాలా ప్రయోజనం ఉంటుందని నమ్ముతున్నాను. నేను చూపిస్తాను చూడండి, వేటిలో నిలిచి ఉండడం అవసరమట. చూపిస్తాను మీకు ఒక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు, తర్వాత మాట చెప్పండి, నిలిచిన వారైతే. వాక్యమందు నిలిచి ఉండడం, అబైడింగ్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే, ఏ వాక్యమైతే మనం బోధిస్తా ఉన్నామో అది మన జీవితంలో కనబడుతూ ఉన్నప్పుడు మన వాక్యమందు ప్రకటిస్తున్నంత మాత్రాన కాదు వాక్యమందు నిలబడటం. మన ప్రకటించిన వాక్యం అది మన బ్రతుకులో నిలిచినప్పుడే మన వాక్యమందు నిలిచిన వారం అన్నట్టు లెక్క. ఇలా చెప్తాను వినండి. అప్పుడప్పుడు మనం బోధక చేస్తా నిలబడినప్పుడు, ప్రభా నా ముందున్న మనుషులకు బోధించి నేను భ్రష్టుడిని కాకుండా నాకు సహాయం చేయండి నాయనని వేడుకోవడం మంచిదేమో. నా మాట అర్థమైందో లేదో. ఎందుకనంటే బోధించేస్తున్నాం, చెప్పాలి కదా, అదొక అసైన్మెంట్ కదా, ఒక పని మనకు అప్పగించబడింది కదా, చెప్పి మన బాధ్యత నెరవేర్చుకుందాం అనుకుంటున్నాం. కానీ అది మన జీవితంలోకి రాకపోతే మన భ్రష్టులమవుతామన్న భయం అది మన గుండెకి పట్టకపోవడం చాలా బాధాకరం. స్నేహితులారా వినండి, నాది నుంచి నేటి వరకు, నాట నుంచి నేటి వరకు నేను వాక్యమందు నిలిచి ఉన్న సేవకుడను. ఏంటండి, నేను వాక్యమందు నిలిచి ఉన్న సేవకుడు. ఇదేనా మన మాట? వినండి. దేవుని సహాయమైన పొంది నాట నుంచి నేటి వరకు నేను నిలిచే ఉన్నాను, నిలకడగానే ఉన్నానండి అంటున్నాడు ఆయన. ఇంకో సంగతి చెప్తాను చూడండి, ఇది కూడా బాగుంటుంది. యోహాను సువార్త అదే 15వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంటుంది. ఇది కూడా మన చిన్న మాటలు, తెలిసిన మాటలే మనం ధ్యానం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతున్నాను. తండ్రి నన్ను ఎలాగా ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతని, నా ప్రేమ యందు, చెప్పండి, అబైడింగ్ ఇన్ లవ్, ప్రేమ యందు నిలిచి ఉండడం. ఏంటంటే ప్రేమ యందు నిలిచి ఉండడం. నాట నుంచి నేటి వరకు నేను ప్రేమ యందు నిలిచి ఉండి పరిచర్య చేస్తున్నాను. ఆ ప్రేమతో దేవుని ఎలా ప్రేమించాలో ప్రేమిస్తున్నా, ఆ ప్రేమతో తోటి పరిశుద్ధులను ఎలా ప్రేమించాలో ప్రేమిస్తున్నా, ఆ ప్రేమతో సంఘం వెలుపలున్న పాపులను ఎలా ప్రేమించాలో ప్రేమించి సేవ చేస్తున్నా. నేను ప్రేమ యందు నిలిచి ఉన్న సేవకుడను. ఇప్పటికి మీరు 2 చెప్పాను. పౌలేమంటున్నాడండి, ఈయనేమంటున్నాడండి, ఓబద్య అంటున్నాడు, నేను బాల్యము నుంచి, సిన్స్ మై చైల్డ్హుడ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అలాగే నిలిచి ఉన్నాను. పౌలు అంటాడు, నేను ప్రభు దగ్గర పట్టబడిన నాట నుంచి నేటి వరకు ప్రభు సహాయం పొందుకొని నేను నిలిచి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు సేవకులు నేను రక్షించబడి, సేవకు పిలువబడి, నేను సేవలో నియమించబడిన నాట నుంచి నేటి వరకు నేను ఈ విషయాలు నిలిచి ఉన్నాను అనేది మన సాక్ష్యం కాకపోతే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఈ పరిచర్యను ఎలా ముందుకు తీసుకెళ్తాము చెప్పండి. వాక్యమందు నిలిచి ఉండండి, ప్రేమ యందు నిలిచి ఉండండి. 2 చెప్పాను. 3వ చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 43వ వచనంలో ఉంటుంది. ఇందులో కూడా సేవకుడు నిలిచి ఉండడం అది అవసరం.
అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 43వ వచనం ఇలా ఉంటుంది. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను, పౌలును బర్నబాను వెంబడించినారు. వీరు వారితో మాట్లాడొచ్చు. ఈ మాట గమనించండి. దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అబైడింగ్ ఇన్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపయందు నిలిచి ఉండడం, దేవుని కృపయందు నిలిచి ఉండడం. మనం సేవ చేస్తున్న మన సేవా క్రమంలో కృపతో జరిగే పరిచర్య అది వేరు, కృషితో జరిగే పరిచర్య వేరు. నా మాట అర్థమవుతున్నాయా? ఏమంటే కృషితో జరిగే పరిచర్య వేరు, కృపతో జరిగే పరిచర్య వేరు. కృషితో జరిగే పరిచర్యకు నీ జ్ఞానం అవసరం, నీ బలం అవసరం, నీ ఐశ్వర్యం అవసరం. కృపతో జరిగే పరిచర్యకు ఆయన అవసరం. ఆయన లేకుండా ఆ కృపతో జరిగే పరిచర్య అవ్వదు. ఇలా మీ చెప్తాను వినండి. వాక్యం చెప్పడానికి నిలబడ్డాం. వాక్యాన్ని మనం తోస్తున్నామా లేక వాక్యం మనం తోస్తుందా? ఇక్కడ ఉన్నారా మీరంతా? వాక్యాన్ని మనం తోస్తున్నామా మనుషుల మీదకు, లేక వాక్యం మనం తోసి ఆ మాటలు వారి వరకు చేరేలా చేస్తుందా? ఏమంటే కృపతో చేసే పని అయితే వాక్యం మనల్ని ఫోర్స్ చేయగా ఆ వాక్యాన్ని మనుషుల వరకు పంపించే పని చేస్తాము. లేదా మనం వాక్యాన్ని తోద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన అన్నిటినీ వినండి ప్రియులారా, మన కృషితో మన కష్టంతో చేస్తాము ఈ పని. ఈ రోజున పరిచర్యల్లో కృపలో నిలిచి ఉండే పరిచర్యలు తక్కువ అవుతున్నాయి. నా జ్ఞానం, నా బలం, నా ఐశ్వర్యం, నా తెలివితేటలు, నా స్ట్రాటజీ, నా వ్యూహాలు ఇవన్నిటి వల్ల జరిగితే జరగొచ్చు, కానీ అది ప్రభు యొక్క పరిచర్యలో నిలిచే పరిచర్య అయ్యేందుకు అది పనికిరాదేమో అనిపిస్తుంది. కనుక మన కృషికి స్వస్తి చెప్పి, ఏమండి మన చెమటకు స్వస్తి చెప్పి, నేను ఒక మాట అన్నాను ప్రియులారా, ఏమన్నానంటే నీ చెమటతో దేవుడు తన రాజ్యాన్ని కట్టుకునేవాడు కాదు. ఆయన రాజ్యం కట్టుకోవడానికి నీ చెమట ఆయనకి అవసరం లేదు. నీ చెమటతో తన రాజ్యం కట్టు. ఒక ఆయన అంటాడండి, నేను మందిరం కట్టడానికి, బ్రదర్ వింటున్నారా మీరంతా, విజయనగరం జిల్లాలో మేము మందిరం కట్టాలనుకుంటున్నాం, దాని కొరకు నేను ఏమండి ఆ పైన సాలూరు పైన పాచిపెంట పైన అడవిలోనంట ఏమండి ఖరీదైనటువంటి టేకు చెట్లు కొనేసి లారీల్లో నుంచి ఏమో ప్లెయిన్ ఏరియాలు తెచ్చి ఆ టేకు చెట్లు నమ్మి నేను డబ్బులు సంపాదించే పెద్ద మందిరం కడతానన్నాడు. నా ముందు మీరు కట్టినట్టే కడతానన్నాడు. మా మందిరంకి వచ్చి బాగుండిందిలేండి, ఇప్పుడు బాగానే ఉంటది పెద్ద మందిరం. మీరు కట్టిన మందిరం లాగా గోపురంతో పెద్ద మందిరం కడతాను. నాకు పెద్ద మందిరం కట్టాలనుకోలేదుగా, నా ప్రాంతంలో మందిరం తెలియదు ఎవరికి. ఈ క్రైస్తవ మందిరం అంటే మళ్ళీ దిగదుడుపుగా ఉండకూడదు, చిన్న చూపు చూడకూడదు, దీన్ని రెస్పెక్ట్ చేయాలి ప్రజలని కొంచెం పెద్దగానే మందిరం కట్టాం. అందుకని నాకు వచ్చి దండం పెట్టుకుంటారు. మీకంటే పెద్ద మందిరం కడతా, కష్టపడి కడతాను బ్రదర్ అన్న. నేను ఇన్నోసెంట్గా అన్నాను, బ్రదర్ దేవుడు తన మందిరం కట్టుకోవడానికి, తన రాజ్యాన్ని కట్టుకోవడానికి మీ చెమట మీ రక్తమే అవసరమైనట్టు మాట్లాడతారేంటి? మీ మాటలు అసలు బాగులేవు. మీరు ఏదో కృషితో చేద్దాం అనుకుంటున్నారు. దేవుని కృప వదిలేశారు. నన్ను ఎప్పుడో సుమారు ఒక 17-18 సంవత్సరాల కిందట మాట అది. ప్రియులారా, మొత్తానికి లారీ మీద నుంచి టేకర్ దిగుతుంది కొండల మీద నుంచి. ఫారెస్ట్ వాళ్ళు పట్టేసుకొని లారీని పోలీస్ స్టేషన్లో పెట్టారు. వింటున్నారా లేదా? పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెడితే లారీ ఓనర్ అంటాడు, సరుకు నాది కాదు, నీవు సరుకేసుకుని తీసుకెళ్ళావు, నా లారీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయిపోయింది, రోజుకి ఎంతో కొంత బాడీకి ఇవ్వకపోతే నేనెందుకు నష్టపోవాలని బాడీ అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు లారీకి రెంట కట్టుకోవాలి, సరికేమో పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది, ఇప్పుడు అప్పులు పెరిగిపోతున్నాయి. అతని భార్య ఫోన్ చేసి అంటుంది, సోమన్న ఇతగాడు కిరసనాలు పోసుకొని అగ్గిపల్ల పట్టుకొని అంటించుకోబోతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదని. ఏం అంటించుకోడలే అమ్మ, అంటించుకున్నాడు, ఏం అంటించుకుంటాడు? అంటించుకోవాలంటే ముందు అంటికో చావరాదా? ప్రియుల, దేవుని పని దేవుని పద్ధతిలో చేద్దామని అంటే అర్థం కాదండి మనుషులకి. దేవుని కృప మీద ఆధారపడే పనిచే కృషి, నా కష్టం, నా చెమట, నా జ్ఞానం అనుకునే పరిచయం అవ్వదండి. కనుక ఇక్కడ కూర్చున్న దేవుని సేవకులం నాట నుంచి నేటి వరకు యెహోవా సేవకునగా, యేసు ప్రభు సేవకునగా నేను వాక్యమందు నిలిచిన వాడను, ప్రేమయందు నిలిచిన వాడను. చెప్పిన తర్వాత కృపయందు నేను నిలిచిన వాడిని. ఇంకోటి చూపిస్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వీటిలో నిలబడకుండా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం సేవ చేయలేం.
ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం సేవ చేయలేం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతాను చూడండి. 23వ వచనం ఇలా ఉంది: పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, తర్వాత మాట గమనించండి, విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తక పరిచారకుడనైతిని. విశ్వాసమందు నిలిచి ఉండడం. నేను ప్రభు సేవకు వచ్చిన నాటి నుంచి ఏ విశ్వాసంతో అయితే మొదలు పెట్టానో, ఏమండి సేవలో ఇన్ని సంవత్సరాలు అయింది, అదే విశ్వాసంతో నేను సేవ చేస్తాను. నేను ఏ గ్రూప్ లోంచి అయితే వచ్చానో ఆ గ్రూప్ లో మా వాళ్ళు అనేవాళ్ళు మందంతా ఫెయిత్ పాలసీ అన్నారు. అంటే మనం ఎవరిని ఏమి అడగం, ఏమండి ఏది అవసరమైనా కానీ దేవుడు ఇస్తాడని వేచి చూస్తాం, మందంతా ఫెయిత్ పాలసీ అన్నారు. నాకు అది నచ్చింది, అది కరెక్టే, ఫెయిత్ పాలసీలోనే పరిచయం చెయ్యాలి. కానీ ఈ మధ్య ఏం తయారైనట్టు మా వాళ్ళకు కూడా, ప్రియులారా మనం చేస్తున్న పనికి 1,50,000 రూపాయలు అవసరమైంది, ప్రార్థన చేయండి. ఏంటి ఇండైరెక్ట్ అర్థం ఏంటి? 1,50,000 రూపాయలు నీడ్ ఉంది మనకు, డెఫిసిట్ అవ్వకుండా ఏమంటే మన సర్ప్లస్ లో ఉండేలాగా మన మీటింగ్ ముగించాలంటే 1,50,000 రూపాయలు. అసలు వాట్సాప్ లో తెగ వచ్చి పుంకాలు వచ్చేస్తుంటాయి మెసేజ్. అరే ఫెయిత్ పాలసీ అంటే ఏమంటే మన అవసరం దేవుడు ఎరుగును, నిర్వహించే వారి అవసరాన్ని దేవుని సందులో ప్రార్థించి పెట్టి దేవుడు ఎలా సహాయం చేస్తాడో ఎదురు చూడవలసిన మనం ఆరంభంలో ఫెయిత్ పాలసీ ఎప్పుడు ఎవడు చెప్పలేదే మన అవసరం, కానీ దేవుడు తీర్చాడే. ఈ సేవను సజావుగా చక్కగా ఇంతకాలం తీసుకుని వెళ్ళాడు. మరి ఇప్పుడు ఫెయిత్ పాలసీ అంటున్న మాటల్లో, కానీ చేతల్లో మాత్రం వాట్సాప్ లో షేర్ చేస్తున్నాం. ఎవరైనా ప్రేరేపించబడితే, ఇది పెద్ద డైలాగ్ మళ్ళీ పక్కన, అడుక్కుంటున్నామని అనలేక ఏమనుకోకండి, అడుక్కుంటున్నామని అనలేక నోట్లో నుంచి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే, దేవుడు ప్రేరేపిస్తే మీరు ముందుకు రండి. అరే ఇది ఏంటిది, కొంచెం నాకెందుకు ఇబ్బంది అనిపిస్తా ఉందండి. ఆరంభంలో విశ్వాసము నిలిచి ఉంటే ఈ రోజునేమో మనుషుల దగ్గర ఏదో ఆశించి పరిచర్య చేస్తామి, ఆరంభంలో విశ్వాసంతో పరిచర్య చేస్తామి. ఈ రోజున మనుషుల యొద్ద నుంచి ఏదో ఆశించి సేవ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ విశ్వాసం అందు నిలకడగుంటేమి, ఎక్కడ కృపలో నిలకడగుంటేమి, ఎక్కడ మనం ఏమంటే ప్రేమలో నిలకడగుంటేమి, ఎక్కడ మన వాక్యములో నిలకడగా ఉంటేమి. వినండి ప్రియమైన సరే, నాట నుండి నేటి వరకు నేను నిలకడగా ఉండే పనిచేస్తున్నాను. వినండి, ఓపద్య అంటున్నాడు, నా బాల్యము నుంచి నేటి వరకు నేను నిలకడగా ఉండే పనిచేసుకుని పోతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి మాట, ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిచర్యను చక్కగా చేసుకుని పోయే సేవకుడు ఎట్లుంటాడనంటే, బాల్యములోనే దేవుని ఎరిగిన వాడు మొదటి మాట, దేవుని అందులో భయభక్తులు నిలిపినవాడు రెండవ మాట, నమ్మకంగా వెంబడించేవాడు మూడవ మాట. నాలుగో మాట చెప్తాను వినండి. నాలుగవ మాట, జటిలమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేస్తాడు. ఏమండి, ఈ మినిస్టర్డ్ ఇన్ డిఫికల్ట్ స్పేర్, చాలా కష్టతరమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేస్తాడు. వినండి ప్రియులారా, ఇవాడు ఓపజ్జా చేస్తున్న ఈ పరిచర్య, ఇవాడు గుహకు 50 మంది చెప్పున 100 మందిని దాచి యెహోవా ప్రవక్తలను దాయటం అంటే తమాషా కాదు. అక్కడ ఆహాబు, ఇక్కడ యెజబేలు యెహోవా ప్రవక్తలను చంపి ఏమండి యెహోవా భక్తిని, యెహోవా సేవను ఇరాడికేట్ చేద్దామని ఆ యెజబేలు దేవుని ప్రజల మధ్యలోనికే వినండి బయలుదేవత మిషనరీగా వచ్చేసింది మహాతల్లి. ఆమెను పెళ్లాడిన మహానుభావుడు ఏమండి బయలుదేవత ఆరాధన పెంచి పోషిస్తున్నాడు. ఇక యెహోవా ప్రవక్త లేడు, యెహోవా బలిపీఠాలు లేవు, యెహోవా దేవుని ఆరాధన లేదు. ఇశ్రాయేలు దేశంలో ఇవి లేకుండా చేద్దాం అనుకునేటువంటి పాలకులు ఉన్న సమయంలో, దొంగ యాజకులు ఉన్న సమయంలో పరిచర్య చేయటం అది జటిలమైన పరిస్థితే. ఇప్పుడు చెప్తానండి, ఈ రోజున కొంతమంది సేవకులు అంటున్నారు, ఈ మోడీ ఉన్నంత కాలంలో ఏమి సేవ చేస్తామండి. మోడీ కాదు, 10 మోడీలు వచ్చినా మనం చేయగలగాలంతే. మోడీలు అంటే 10 మోడీలు వచ్చినా మనం చేయగలగాలి. లేకపోతే ఈ ప్రభుత్వం ఏమండి జటిలమైన విధానాలకు అవలంబించిన మన పరిచర్య పిలువబడ్డాం, ఎవడ చచ్చే వరకు ఈ పరిచర్యలో ఉంటాము. అదే కదా మన తీర్మానం. జటిలమైన పరిస్థితికి భయపడిపోతే ఎట్లా అండి? ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి ప్రియులారా. ఐగుప్తు దేశంలో యోసేపు మనల్ని సవాలు చేస్తున్నాడు. అయ్యండి ఫరో మంచోడేం కాదు, ఏమండి వాడేమి నిజదేవుడిని ఆరాధించిన వాడు కాదు. అలాంటి వారి మధ్య నేను ఫెయిత్ఫుల్ గా
దేవుడు ఏ పరిచయం కొరకు నన్ను ఎక్కడి వరకు తెచ్చాడో నా పనిని నేను చేసేసానంతే. రిఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 41:14 యోసేపును ఒక మంచి కఠినమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేసేవానిగా చూస్తాం. ఇంకొక మాట మీతో చెప్తాను వినండి. బబులోను దేశంలో దానియేలు, ఇవ్వండి, బబులోను దేశంలో వచ్చే ఈ చక్రవర్తులు, బబులోనీల తర్వాత మాదీ పారసీకులు వీళ్ళ రాజుల మంచోళ్ళు కాదు, వారి రాజుల మంచోళ్ళు కాదు. కానీ చెడ్డ రాజుల మధ్య దేవుడు తను ఉంచి ఏ పని కొరకైతే వాడుకుంటున్నాడో ఆ పనిని చక్కగా చేసుకుంటూ పోయారు. ఇంకో విషయం చెప్తానండి. కైసరింటిలో పరిశుద్ధులంట. ఇదేం విడ్డూరం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 చివరిలో కైసరింటిలో పరిశుద్ధులేంటి? ఆ కైసరేమో క్రైస్తవ్యమే లేకుండా చేద్దామనుకుంటేను, క్రీస్తు పేరు లేకుండా చేద్దామనుకుంటేను, అతనింటిలో పరిశుద్ధులుండి ప్రభువును సేవిస్తున్నారండి. వినండి, సేవకులైన అన్నయ్యలు, తమ్ముళ్ళు, మనం ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేయడానికి జటిలమైనటువంటి వ్యక్తుల నాయకత్వం కింద ఉండవలసి వస్తుంది. ఫరో నాయకత్వం కింద యోసేపు ఫెయిల్ అవ్వలేదు. బబులోనీల లీడర్షిప్ కింద ఏమండి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఫెయిల్ అవ్వలేదు. కైసర్ యొక్క యాజమాన్యం కింద వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిశుద్ధులు ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజున వినండి, మన ఫెయిల్ అయిపోయే సేవకులం కాదు. ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని కమ్మేసినా, పైన ఎంత క్రూరమైన మనుషులు మన మీద ఏలుబడి చేసినా, దేవుడు మన పిలిచిన పిలుపులో నమ్మకంగా మనం చేసి ముగించగలము అనుకునేది మన మనసు అయి ఉండాలి. ఈ దృఢనిశ్చయం మనకు లేకపోతే సేవలో నీరు గారిపోతావు. ఏమండి, ఆదిలో ఉన్నావు, ఇప్పుడు అలా ఉండవు. ఏమండి, నీరు గారిపోతావు. నేను 4 సంగతులు చెప్పాను. 5వ సంగతి చెప్తాను వినండి. మళ్ళీ జ్ఞాపకం చేయనా? మొదటి సంగతి, బాల్యములోనే దేవుని ఎరిగిన వాడు. 2వ సంగతి, ఎవడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. 3వ సంగతి, నమ్మకంగా వెంబడించిన వాడు. 4వ సంగతి, కఠినమైన మనుషుల కింద పనిచేసిన వాడు. ఏమంటే 5వ సంగతి వినండి ప్రియమైన స్నేహితులారా, ఏమంటే లోతైన కనికరం, ఏమంటే భలే ధైర్యం కలిగిన వాడు. కంపేషన్ అండ్ కరేజ్, లోతైనటువంటి ధైర్యము అలాగనే కనికరము కలిగిన వానుగా ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉన్నాడు. ఏంటి చేసిన పని అంటే, యెజబెలు ఆహాబు వలన శ్రమలు అక్కడ ఉన్న ప్రజలు సంభవిస్తున్నాయి, శ్రమ పడుతున్నారు. 50 మంది చొప్పున 100 మంది ఆ ప్రవక్తలు తీసుకొచ్చి దాచేస్తున్నాడు. సఫరింగ్ నుంచి బయటికి లాగాడు. లాగడమే కాకుండా క్షామం ఏర్పడిందండి. అసలు పశువుల గడ్డి ఎక్కడుందో లేదో చూడయ్యా బాబని ఇదే ఆహాబు ఈ ఓపద్యాన్ని పంపితే ఎక్కడ గడ్డి ఉందో వెతుకుదామని తిరుగుతుండగా ఏలియా కలిసిన సందర్భం ఇది మనం మాట్లాడుకుంటున్నది. కనుక పిల్లడు, ఒకవైపు క్షామం, కరువు ఉంది. ఆ కరువులో పనిచేస్తున్నాడండి, శ్రమలలో పనిచేస్తున్నాడు. శ్రమల నుంచి కొంతమందిని కాపాడాడు. క్షామములో పనిచేస్తున్నాడు. ఏమంటే ఆ కరువులో కొంతమందిని పోషించి సేవ చేస్తున్నాడు. ఈ 3 మాటలకు ఏమి నేర్పిస్తున్నాయంటే, మన చుట్టూ ఉన్న ప్రజలు చాలా సఫరింగ్ లోనే ఉన్నారు. మన చుట్టూ ఉన్న ప్రజలు చాలా స్టార్వేషన్ లోనే ఉన్నారు, కరువులోనే ఉన్నారు. మన చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళ సస్టెనెన్స్, సరైన ఆధ్యాత్మిక పోషణ లేక ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందని ఏమేమో వెతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం సేవలో మనం ఉండడానికి దేవుడు ఈ తరములో మనల్ని ఉంచాడు. కనుక నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్న విషయం ఏమిటి అంటే, వినండి, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఈ పరిచర్యను ముందు తీసుకుని వెళ్ళాలి. అటువైపు ప్రభుత్వం, ఇటువైపు మతం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాడి చేస్తున్నాయి. ఆ దాడుల మధ్యలో మార్గం నలుగుతానే ఉంది. ఆ మార్గాన్ని లోకానికి అందించే మనం ఎంతో స్ట్రగుల్ అవుతూ పరిచర్య చేయవలసిన రోజులు వచ్చాయి. నేను ముందే చెప్పేశాను విషయం. ఏమంటే 2025లో ఇంకా ముందున్న పరిస్థితులు ఏం మనం ఎదుర్కోవలసి ఉంటుందో. ఏమంటే అసలు మా ప్రాంతాలకు ఎవడొస్తాడంటే, మా ప్రాంతాలకు ఎవడొస్తాడు మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు అనుకున్నారు. వ్యతిరేకించాక అర్థమైంది. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అనుకుంటాను, అక్టోబర్లోని నేను ముంబైకి వెళ్ళా. ముంబైకి వెళ్తే వారు తెలుగు సభలు సంవత్సరానికి ఒకసారి పెద్ద పెడతారు. మహారాష్ట్ర తెలుగు క్రిస్టియన్స్ అంతా. నేను ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మీటింగ్ ప్లేస్కి వెళ్ళే వరకు రోడ్డుకి ఇటుపక్క అటుపక్క పోలీస్ స్టేషన్ దొంగల ఫోటో ఉన్నట్టు, రైల్వే స్టేషన్ దొంగోడి ఫోటో ఉన్నట్టు, ఎటు చూసినా నా ఫోటో కనబడుతుంది. విపరీతమైన పబ్లిసిటీ చేశారు.
చేస్తే నేను అన్నాను, ఏంటంటే ఇంత పబ్లిసిటీ చేశారంత అవసరం అంటే, మేము ప్రతి సంవత్సరం ఆ సభలకి ఒక 6,000-7,000 మంది తెలుగు వాళ్ళు వస్తారండి. ఈ సంవత్సరం మేము 12 నుంచి 15,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అందుకే గట్టి పబ్లిసిటీ ఇచ్చామన్నారు. నేను కారులో కూర్చుని వాళ్ళతో మాట్లాడుకుని, ఇంత పబ్లిసిటీ ఇచ్చారు కదా, మీరేమైనా పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అన్నా. నేను అతను పెద్ద అంటాడండి, మాకు అవసరం ఏంటండి, 52 సంవత్సరాలకు చేస్తున్నాం ఈ మీటింగ్, ఇది 52 సంవత్సరాలుగా చేస్తున్నాం, ఇది 53 అండి. పోలీసు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళండి, మేము మన ప్రాంతాల్లో పెడుతున్నామండి, ఆ మెథడిస్ట్ గ్రౌండ్ లో పెట్టుకున్నామండి, క్యాంపస్ మందేనండి, అడిగినోడు ఎవడండి అన్నాడు ఆయన. ఎందుకో మీరు తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుందండి, మీరు 52 సంవత్సరాలు బాగుంది, ఇది 53వ సంవత్సరం, చాలా పబ్లిసిటీ ఇచ్చారు, ఇబ్బందులు ఎదురవుతాయేమో అని అంటే, ఏం పర్లేదు సార్, నేను భయపడడం లేదండి, భయపడి చెప్పడం లేదు, రూల్ ప్రకారం చేయడం లేదు మీరు అని నాకు అనిపించి చెప్తున్నానంటే, మీరే వర్రీ కాకండి పాస్టర్ గారు అన్నాడు ఆయన. అనేసి నన్ను రూమ్ తీసుకెళ్లారు, ఏదో భోజనం పెట్టి ఆ రూమ్ లో పడుకున్నాను. పడుకున్న 4 గంటలకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీ లగేజ్ అంతా సర్దండి, మీకు వేరే రూమ్ లో పెడతామన్నారు. ఇది బాగుంది కదండి, ఎందుకు మారుస్తున్నారు అన్నారు. మీరు త్వరగా సర్ది అంటే చదువు చెప్తామండి. చెప్పండి ఏం జరిగిందని అంటే, మీటింగ్ కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే సుమారు ఒక 3,000 మంది ఈ మతోన్మాదులు వచ్చి, ఒక మతానికి చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ జరగడానికి వీల్లేదు. ఎందుకండి ఇది మా గ్రౌండ్ కదా, మా మెథడిస్ట్ గ్రౌండ్ కదా, మీరు ఆపడానికి ఎవరంటే, మీరు ఏమన్నానండి, ఈ అబ్బాయి వచ్చి వాక్యం చెప్తే మేము ఒప్పుకోం. అరే మహారాష్ట్ర వాళ్ళకి నా తెలుగు ప్రసంగాలు ఏమర్థమైనాయో, అయినా నేను ఎప్పుడు హిందువుల మీద నేను ఎప్పుడు చెప్పను, కానీ ఎందుకో ఈ అబ్బాయి వచ్చి వాక్యం చెప్తే మేము ఒప్పుకోం. మొత్తానికి అందుకే మీరు త్వరగా మారండి బ్రదర్ అని నన్ను తీసుకెళ్ళి ఒక జైన్ మతస్థుల యొక్క ఏమంటే క్యాంపస్ ఉంటే అందులో ఒక రూమ్ తీసి అక్కడ పెట్టారు అన్నట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి బాగా చేసాం, 53 మాకు వస్తుందా? 8,000 సంవత్సరాలు మేము నిరభ్యంతరంగా సేవ చేసాం, ఏ ప్రతికూలమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమొచ్చిందండి మా మీద కనుక్కునే నిర్లక్ష్యంగా ఉండే రోజులేక మనమే కావు. వినండి ప్రియమైన స్నేహితులారా, మన మా మెడికల్ కాలేజీలో నేను మాట్లాడుతున్నప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ అమ్మ అక్కడ వేదిక మీద కూర్చున్నారు. ఆమె సాక్ష్యం ఇచ్చింది, ఈ రోజు నేను ఏమై ఉన్నాను అది క్రీస్తు వల్ల అయ్యున్నాను. ఈ రోజున ఈ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా దేవుడి స్థాయి ఇచ్చాడంటే దేవుడే అని చెప్పాడు. మరొక డాక్టర్, అతను హిందువే కానీ నేను క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాను, ఒక రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాను, ఈ భక్తి నాకు అర్థమైందని క్రైస్తవ్యం తను చేసిన మేలు చెప్పాడు. వింటున్నారా? మరొక ఇవ్వండి ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ అమ్మ, ఆమె కూడా మాట్లాడుతూ ప్రభువుని గురించి చెప్పింది. తర్వాత నేను ఒక వాక్యం చెప్పాను, ఇవ్వండి మొత్తం అంతా దుమ్మిగా మీదకి వచ్చారు. ఇవ్వండి మేడం అంటారు, మరి ఈ ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటారు కదా, ఇక్కడ వాక్యం చెప్తారు కదా, అసలు 13 సంవత్సరాల నుంచి నేనే పోయా, ఇది 14వ సంవత్సరం. 13 మాకేం రాలేదండి, 14 వచ్చిందండి. ఈలోగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఆయన వచ్చి వాళ్ళ చేతులు విరిచి కొట్టుకొని వాళ్ళని తీసుకెళ్లాడు. మొత్తానికి ఏదో అయ్యింది, పోలీసులు కేసు పెడితే మా ముందు కొట్టారు కానీ కేసు తీసుకోవాలా, వాళ్ళు కొట్టారు కానీ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయాల. ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి ఏదో మాకు తెలిసింది వెనకాల, మరి ఏదో జరిగిందంట. కనుక సేవకులారా వినండి, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేసే సేవకులంగా ఈ తరములో ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మనమంతా ఓపద్యాలమైన విషయం మర్చిపోవద్దు. ఇవ్వండి ఓపద్య అంటే యెహోవా సేవకుడు అని అర్థం. అతను ఎలాగ ప్రతికూలమైన పరిస్థితుల్లో సేవ చేశాడో అలాగే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య సేవలో మనం నిలబెట్టబడిన వారం. కాబట్టి వినండి, బాల్యం నుంచి మనం ఎరగకపోవచ్చు, ఈ పరిచర్య చాలా కాలం సాగాలి అనంటే బాల్యం నుంచి మన సంఘాల్లో ఉన్న వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళుగా పెంచుదాం, కాన్సన్ట్రేట్ చేద్దాం. లేకపోతే మనం క్రైస్తవ సేవకు నేరం చేసే ఎవరి ఆధ్యాత్మిక నేరస్తులుగా మిగిలిపోతామని కఠినంగానే చెప్పాను ఆరంభంలో. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉందాం, భయముతో పాపం యుద్ధం నుంచి పారిపోదాం, భక్తితో దేవుని దగ్గరగా చేరదాం, మెట్టుకు నిత్యమైన క్షేమాన్ని పొందుతూ తెలివిని కలిగి ఉంటూ చెడుతనాన్ని విసర్జిస్తూ చెడుతనాన్ని అసహించుకుంటూ దీర్ఘాయువుని కలిగి ఉండి ధైర్యము కలిగి ప్రియులారా జీవపు ఓటల్లాగా బతుకుదాం. మా పాస్టర్ గారు అంటే జీవపు ఓట అండి. మీరు ఏ సమస్యతో ఉన్నారండి ఓ పరిష్కారం చెప్పగలరండి, మీరు ఏ ప్రశ్నతో ఉన్నారండి ఏదైనా మాట చెప్పగలరండి. మా సేవకుడి దగ్గర చెప్పలేనిది ఏముండదండి, అతను దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన వాడు భలే తెలివి ఉంటుందండి మా పాస్టర్ గారికి.
ఇదేనా మన సాక్ష్యం? ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? ప్రార్థన చేద్దాం డైలాగ్ ఒకటి తప్ప. ఏంటి ఏంటి డైలాగు? ప్రార్థన చేద్దామమ్మా వెళ్ళండి, ఈ ప్రార్థన చేద్దాం వెళ్ళండి అన్న మాట పరిష్కారం వస్తుందా? నువ్వు ఒక ఆలోచన ఇవ్వండి, నువ్వు ఆలోచన ఇవ్వవలసిన ఒక కౌన్సిలర్, ఒక ఇవ్వండి ఆలోచనకర్త లాంటి మనిషివి. నీ దగ్గర తెలివి లేకపోతే, యెహోవా భయభక్తులు ఉంటే తెలివి ఉండేది. తెలివి ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారాలు చెప్పగలుగుతాం. మనమేమి పరిష్కారాలు చెప్పలేనట్టుగా, సలహాలు ఇవ్వలేనట్టుగా ఒక మాట మాత్రం వచ్చు. ఏంటంటే మాట, అది కూడా దొంగ మాటే. ఏంటమాట? ప్రార్థన. మరి ఎంత ప్రార్థన చేస్తావో నాకు తెలియందా? జగమెరిగిన బ్రాహ్మణుడికి ఎవడ జంజమయ్యక్కర్లా. ప్రార్థన చేద్దామని అయ్యగారుల మాట ఇచ్చిన వాళ్ళు ఎవరో ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తామని మాట ఇస్తున్నారు, రియల్ గా ప్రార్థన చేయట్లేదు. మన్నించండి, ఐఎమ్ సారీ టు సే దిస్. మిమ్మల్ని నిందించాను అనుకోకండి. ఎంత బ్లఫ్ చేస్తున్నామండి మనుషుల్ని. ఇవ్వండి ఎప్పుడైనా నిలబడి ప్రార్థన చేద్దాం అన్న మాట తర్వాత ప్రార్థన చేయండి అయ్యగారంటే, జ్ఞాపకం ఉంటే ప్రార్థన చేస్తాను, జ్ఞాపకం లేకపోతే నేను చెయ్యను, నాకు జ్ఞాపకం వచ్చేలాగా నువ్వు ప్రార్థన చేసుకో, నాకు జ్ఞాపకం వస్తే చేస్తానని చెప్తే తెల్లారిపోను. కానీ ఇవన్నీ చెప్పడానికి ఇష్టం. చేస్తానమ్మా, అయిపోయింది, ఇంటికి వెళ్ళాక చెయ్యమ్మను. ఏం తెలివేది? భయభక్తులు ఉంటే సంక్రమించి అన్ని ప్రయోజనాలతో సేవ చేద్దాం. స్నేహితులారా వినండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సేవకుడు అండి, సేవకు వచ్చినప్పుడు చూశానండి ఎలా ఉన్నాడో, ఈ రోజు కూడా అలానే ఉన్నాడండి. అతను వాక్యమందు నిలిచిన వాడు, అతని ప్రేమ యందు నిలిచిన వాడు, అతని కృపయందు నిలిచిన వాడు, అతని విశ్వాసమందు నిలకడగున్నవాడు. ఆది నుంచి ఎట్లున్నాడు నేటి వరకు అట్లున్నాడు. ఇదేనా మన టెస్టిమోనీ? ఇది మనం ఆలోచించాలి. రెండో సంగతి, కఠినమైన మనుషులు ఎప్పుడూ వస్తారండి. కఠినమైనటువంటి వాళ్ళు ఏలుబడులు ఎప్పుడు వస్తాయండి. వాటి మధ్య ప్రభు అక్కడే ఉంచాడు. మన వల్ల ఏదో దేవునికి మహిమ తెచ్చుకుంటాడని విశ్వాసంతో కష్టపడి పనిచేద్దాం. తరువాత మన చుట్టూన్నటువంటి వారు శ్రమపడుతున్న వారికి దగ్గరగా తీద్దాం. ఇవ్వండి ఆకలితున్న వారికి ఆకలి తీర్చుదాం. పోషణ లేని వారికి, భద్రత లేని వారికి భద్రత కల్పిద్దాం. మిట్టకు అంతం వరకు నమ్మకంగా మన జీవన యాత్రను మనం చేద్దాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మన కూడికల్లో హెన్రీ గారు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం సేవకుల కూడిక ఒకటే ఉంది. ఏమంటే ఆ ఒకటిలో మీతో మాట్లాడే అవకాశం నాకు దొరికింది కనుక ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉన్నామని, ఏ పరిస్థితుల మధ్య ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నామో చెప్పాను. ఆ పరిస్థితుల గుండా ఎలా పరిచర్య చేయవచ్చునో, ఓబద్య ఎలా చేశాడో ఆ సంగతులు కూడా మీతో చెప్పాను. ప్రభు నన్ను ఓబద్యలాగా చెయ్యు. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యనే నమ్మకంగా నీ సేవ చేసి ముగించి ధన్యుడు నగునట్లుగా నీ కృప నాకు అనుగ్రహించని భారంతో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ప్రియులారా, మనం చాలా క్రిటికల్ టైంలో ఉన్నాం అనిపిస్తుంది. చాలా జటిలమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇటువైపు నుంచి ప్రమాదం, విపత్తు ఎలా వస్తుందో మనకు అర్థం కావడం లేదు. మనం వ్యూహాలు వేసుకోలేకపోతున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి వ్యూహాలతో పరిచర్య చేయటం మనకు చేతనవ్వడం లేదు. ఏదో సేవ అంటే నా కృషి అనుకుంటున్నావు కానీ అది దేవుని కృపతో చేయవలసిందన్న విషయం మర్చిపోయాం మనం. భయభక్తులు లోపిస్తున్నాయి, భయభక్తులు లోపిస్తున్నాయి, నిలకడ లోపిస్తుంది, నమ్మకత్వం లోపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సేవకులు మనమే అయితే మన తరువాత మన ప్రాంతాలలో సేవ ఏంటి? మన తరువాత మన ప్రాంతాలలో ఈ సేవా భవిష్యత్తు ఏమిటి? ఎవరికి వారమే ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఒక మంచి తీర్మానం చేద్దాం. ప్రభువా, ఓబద్యాకు ఒకవైపు నుంచి మత వైపు నుంచి సమస్యలే, ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి సమస్యలే. అతను గృహ నిర్వాహకుడు హోదా కలిగిన వాడైనా గాని యెహోవా సేవకుడు అన్న అర్థం కలిగిన పేరుకు తగినట్టుగా నీ సేవ చేశాడు. తను చేయవలసిన పనిని చేసి ముగించాడు. అట్టి కృప నాకు మాకు ప్రసాదించండి అని భారంతో ప్రార్థన చేద్దామా? మరొక సేవకుల కూడిక మనకి ఇక్కడ లేదు. ఒకవేళ దేవుని దాసులు ఆలోచన కలిగి ఏర్పాటు చేసిన నేను మీ ముందు నిలబడలేనేమో కనుక ఇదే నాకు చివరి సమయం అన్నట్టుగా కొన్ని తలంపులు చెప్పాను. మీరు కూడా విన్నారు. ఎలా సేవ చేద్దామంటారు చెప్పండి?
ప్రతికూలమైన పరిస్థితుల మధ్య, భయాందోళన కలిగించే పరిస్థితుల మధ్య దేవుని పిల్లలమైన మనల్ని అసహించుకొని ఏసడించుకొని మన మీద శత్రుత్వం పూనే మనుషుల మధ్యలోకి రోజు రోజుకి జారిపోతున్నాం. ఈ పరిస్థితుల మధ్య ఎలా పరిచర్య చేద్దాం చెప్పండి? నేను ముందే చెప్పాను, ఇక్కడ నా ముందు కూర్చున్న మీరంతా ఓబద్యాలే, మీరంతా యెహోవా సేవకులే. ఆయనకు లాగే సేవ చేసి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి కృప కొరకు వేడుకుంటూ, అన్న స్వామి, అన్న తమ్ముడు, స్వామి తమ్ముడు, నేను ఒక ఓబద్యనవుతాను. దేవుడు నన్ను ఉంచిన చోట నేను అలాగే సేవ చేస్తాను. అనేకుల శ్రమల్లోంచి లాగుతాను. అనేకుల ఆకలి నుంచి నేను వాళ్ళ ఆధ్యాత్మిక ఆకలి తీరుస్తాను. అనేకులకు అభద్రతలోంచి నేను భద్రత కల్పిస్తాను. నేను నమ్మకంగా చివరి వరకు పరిచర్య చేస్తాను. మా కొరకై ప్రార్థన చేయండి అనేవాళ్ళు చెయ్యత్తమని అడగను. అది కొంచెం తేలికైన పని. ఉన్నపాటును లేచి నిలబడి, ప్రభువా నమ్మకంగా నీ సేవ చేయడానికి నన్ను ఒక ఓబద్యగా నన్ను వాడుకోవా ప్రభువా అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటే మీరు కూర్చున్న చోట అలా లేచి నిలబడి మీరు డెడికేట్ చేసుకుంటారా? ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరిచర్యను సాగించడానికి ఒక తీర్మానం చేసే వాళ్ళు ఉంటే ఉన్న చోటున అలా లేచి నిలబడి మీరు ప్రార్థన చేసుకుంటారా? ప్రార్థన చేసి ముగిస్తాం. వందనాలు తమ్ముడు, వందనాలు అందగారు, వందనాలు దైవచనుడా, వందనాలు దైవ సేవడగా. మంచిది, సంతోషం. ప్రభు మన తీర్మానాన్ని, మన హృదయాన్ని చూస్తున్నారు. నిలకడగా ఉందాం, వాక్యంలో కృపలో నిలకడగా ఉందాం, ప్రేమలో నిలకడగా ఉందాం, విశ్వాసంలో నిలకడగా ఉందాం. ఈ సేవలో మనకు దేవుడు ఉంచిన గురికి చేరే వరకు నిలకడగా ఉండి సేవ చేద్దాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి ప్రార్థన చేసుకుందాం. సహవాస నాయకులు డాక్టర్ పిఎం హెన్రీ గారు.